హలో మచ్చా, ఈరోజు ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఫిష్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది ఒక 4 days జరుగుతుందంట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఫ్రైస్, ఫిష్ బిర్యానీలు, ఫిష్ కర్రీస్, చాలా రకాల స్టాల్స్ దగ్గర ఒక 20-25 స్టాల్స్ పెట్టారు. సో ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ లాగా ఫిష్ వాళ్ళు డిఫరెంట్ టేస్ట్లో, ఫ్లేవర్స్లో ఏగిస్తున్నారు, ప్లస్ చూపిస్తున్నారు. దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తానికి మీ దగ్గరికి వచ్చాను. ఇదే మచ్చా ఫిష్ ఫెస్టివల్ ఒక స్టాల్స్, ఎన్ని స్టాల్స్ మొత్తం ఫిష్ ఫెస్టివల్ దగ్గర ఒక 25-30 స్టాల్స్ దాకా ఇక్కడ పెట్టారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవర్స్గా కనపడుతుంది మీకు. ఆడ అన్ని కట్ చేసినవి ఉన్నాయి కదా. మాది ఖైరతాబాద్ మహిళా మత్స్య సహకార సంఘం నుంచి ఇక్కడ ఫిష్ స్టాల్ పెట్టడానికి వచ్చాము. ఇక్కడ ఏం ఐటమ్స్ అమ్ముతున్నారు మీరు? మేము ఇక్కడ అన్ని సీ ఫుడ్సేనండి. ఇది వచ్చేసి పీతలు, ఇది పీతలు విత్ పావు బజ్జీ. ఇది ఒక ప్లేట్ వచ్చేసి 130 రూపాయలు. ఇది వచ్చేసి కొరమిన్ పులుసు విత్ పావు. ఎంతమంది? ఇది 120 రూపాయలు. మధ్యాహ్నం ఇదే కొరమిన పులుసు వైట్ రైస్ ఇచ్చాము. అప్పుడు కూడా వేడిగా కావాలన్నారు. అయితే అప్పుడు కొంచెం కొరమిన పులుసును వైట్ రైస్ ఇచ్చాము. అది 120 పెట్టాము. ఇది వచ్చేసి అపోలో ఫిష్. ఇది ప్లేట్ వచ్చేసి 100 రూపీస్. ఎన్ని పీసులు వస్తాయి? ఇందులో 5 నుంచి 6. ఇది బెంగాలీ ఫిష్ అంటే పాంప్లెట్. ఇది ఒకటి వచ్చేసి 110 to 100 సైజ్ వైజ్గా. రూప్చంద్ రవ్వు. రూప్చంద్ వచ్చేసేమో 70 రూపీస్, రవ్వ వచ్చేసి 80 రూపీస్. మెల్లగా పావియాలా ఇట్లా అడిగినప్పుడు అంత చిన్న ప్లేట్. పెళ్లి పెట్టుకుంటున్నావు, రేపు రావాలి, పెళ్లి రావాలా మళ్ళీ అక్కడ. ఇవే రూప్చంద్, అది రొయ్యల్ ఫిష్. ప్రజలతో చెప్తాం ఏమంటే ఫిష్ తింటే చాలా మంచిది. ఈ కాలంలో ఫిష్ రాదు, అయినా కూడా మేము చాలా కష్టపడి ఫిష్ తెచ్చిస్తున్నాము. ఇది చలికాలము, ఫిష్ అనేది కిందికి ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో వాటర్ చల్ల ఉంటుంది కాబట్టి వేడి కింద ఉంటుంది కాబట్టి ఫిష్ కిందికి ఉంటుంది. చాలా కష్టపడి వలేసి అట్లా బట్టి మా వాళ్ళు తెస్తున్నారు, మేము కొనుగోలు చేసి లేదా పట్టి తెస్తున్నాము. ఈ కాలంలో ఫిష్ తింటే హెల్త్కి మంచిది. అయితే దీంట్లో భాగంగా సార్ వచ్చేసి అంతా సీ ఫుడ్ ఉన్నది, మళ్ళీ ఇంకా ఇతర ఫిష్ ఉన్నాయి. బోన్లెస్ ఫిష్ సార్, ఇది బోన్లెస్ ఫ్రై. ఇది వచ్చి ఇది బోన్లెస్ ఫిష్ సార్, ఇది అపోలో బోన్లెస్ ఫిష్ సార్. ఇది 100కు 4 సార్, ఇది 100కు 4 సార్. ఇది తీసుకొచ్చి ఇది సార్, ఇది రొయ్యలు సార్. ఇది కూడా సీ ఫుడ్ రొయ్యలు. ఇది సీ ఫుడ్ సార్. ఇది ఒక స్టిఫ్ వచ్చేసి మనకు 5 ఉంటాయి దీంట్లో. ఇది కూడా 100 సార్. ఇది రవ్వు, అందులో పెద్ద ఫిష్ అది రవ్వు. ఇది పీస్ సార్, ఇది 100 రూపీస్ సార్ ఒక్కటి. ఇది సార్, ఇది బోన్లెస్ ఫిష్ సార్. ఇది ఫ్రై చేసి ఇస్తాం. ఇది దీంట్లో ఫ్రై చేసి ఇస్తాం సార్. దీంట్లో ఫ్రై చేస్తాం. ఇది కూడా 4 or 5 పీసెస్ వస్తుంది సార్, కస్టమర్ డిమాండ్ని బట్టి. మేమైతే 5 ఇస్తాము, 4 ఇస్తాం సార్. అట్లా ఇది కూడా 100 రూపీస్ సార్. ఇది సార్, ఇది కూడా రొయ్యల్ సార్. ఇది బూస్టెడ్ రొయ్యల్ సార్. ఇది KFC లాగా ఉంటుంది కదా, దాంట్లో బూస్టెడ్. ఇది కూడా ఫ్రై చేసి ఇస్తాం సార్. ఒక స్టిక్లో వచ్చేసి 4 ఉంటాయి సార్ మీకు. ఇది రొయ్యల్ సార్. ఇది టైగర్ ఫ్రాన్స్. ఇది పెద్ద సార్. ఇది మొత్తం తీసిన తర్వాత ఈ విధంగా స్మాల్గా అయింది సార్. టేస్టీగా ఉంటుంది సార్. ఇంకొచ్చేసి ఇంకా దీంట్లో మా దగ్గర బిర్యానీ కూడా ఉండే సార్. బోన్లెస్ బిర్యానీ ఉండే సార్, మళ్ళీ రొయ్యల బిర్యానీ ఉండే, స్పెషల్గా ఉండే చాలా. ఇదేం సార్? ఇది సూప్. ఏం సూప్ అంటే? ఫిష్ సూప్ సార్. ఇది ఫిష్ బోన్లెస్ ఫిష్ సూప్ సార్. ఇది సూప్ అంటే ఫిష్ తీసుకొని దాన్ని మ్యాగ్నేటైజ్ చేసి దాంట్లో వేడి నీళ్ళు మొత్తం ఉడకబెట్టి మొత్తం దాన్ని తీసేసి దాన్ని మొత్తం మిక్సీలో వేసి అన్ని రకాల సూప్ ఐటమ్ వేసి కార్న్ వేసి కొంచెం వెజిటేరియన్గా స్టైల్గా ఉండాలని సూప్ చేసినాం సార్. ఇది ఫిష్ సూప్. ఇది వచ్చేసి 50 రూపీస్ సార్ ఓన్లీ. ఇది సాటర్డే స్పెషల్ వెజ్ బిర్యానీ, దాంట్లో 70 రూపీస్ సార్. పన్నీర్ బిర్యానీ సార్. ఇది పన్నీర్ బిర్యానీ సార్. దీంట్లో ఈ విధంగా డిస్ప్లే పెట్టాం సార్. ఇది పన్నీర్, ఇది 4 పీసెస్ 5 పీసెస్ వేసి దీంట్లో రైతా వేసి ఆనియన్ వేసి ఇస్తాం సార్. ఇట్లా ప్లేట్ వేసి ఇది
ఆడ అన్ని కట్ చేసినవి ఉన్నాయి కదా. ఓల్డ్ సిటీ గౌలిపురం నుండి వచ్చామండి. ఇక్కడ ఎన్ని రోజులు ఇచ్చారు మీకు స్టాల్ పెడతానికి? 4 days అండి. ఏం ఐటమ్స్ అమ్ముతున్నారు మీరు ఇక్కడ? ఇది ఫిష్ బిర్యానీ అండి, 120 ప్లేట్ అండి, ఒకరికి సరిపడానికి ఉంటుంది. ఇది వచ్చేసి పులుసు, చేప పులుసు. ఇది వచ్చేసి ఫుల్ ఫిష్ అండి, ఈచ్ వన్ 60 రూపీస్. ఇది వచ్చి అపోలో ఫిష్ అండి, ఇవి 100కి 2 pieces, ఒకట 2 pieces వస్తుంది. ఇది వచ్చి రవ్వ అండి, ఇది 50 రూపీస్ పీస్. ఇది అపోలో అయితే 100కి 8 pieces. ఇవి అయితే నల్ల మిరియాలు గరం మసాలా డిఫరెంట్తో వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. కేఎఫ్సి ఫిష్ అండి, ఇది కార్న్తో గార్నిషన్ చేసి క్రిస్పీగా ఉండడానికి పిల్లలకి. అది కూడా ఇది ఫుల్ ఫిష్, ఎంత మా ఫిష్ అది? 70 రూపీస్. ఇది కేఎఫ్సి ఫిష్ 100 రూపీస్ ప్లేట్, 7 to 8 pieces. ఇది ఫిష్ పకోడా ప్లేట్ 100 రూపీస్. ఏంటి మాది? కొరమీన్ పచ్చడి. ఇది ఎంతమా రేటు? ఇది ఎంతమా? 50 గ్రాములు, అదే పావు కేజీ ఎంత? పావు కిలో 800. మేము చేపలు తెచ్చి రామ్నగర్, బేగం బజార్, మిరాల్ మండి, విజయవాడ నుంచి తెప్పిస్తాం. మీరు ఇక్కడ ఉన్నారా వేరే ఊరా? మేము ఇక్కడే ఉంటామండి, తార్నగర్ దగ్గర లాలపై. స్టాల్ వేరే సార్ ఎక్కడైనా ఉన్నాయా? లేదండి, మేము మార్కెట్లలో అమ్ముతాం. ఎక్కడ మార్కెట్ అమ్ముతారు? ఇక్కడ మా ఇంటి దగ్గర తార్నాక, శాంతినగర్, లాలాపేట్, డైరీ ఫార్మ్, వెంకల, ఉప్పల్, అక్కడ అమ్ముతామండి. రొయ్య పొట్టండి, కేజీ ఎంతమా? ఈ కేజీ 500 పడుతుంది. ఇవి ముక్కు చేపలు అంటారు, ఇవి 400 పడుతుంది. ఇవి మెత్తలు 500 పడుతుంది. ఇది కిస్తీ అండి, 350 పడుతుంది. ఇవి రొయ్యలు అండి, ఎర్ర రొయ్యలు 500 పడుతుంది. ఈ పెద్ద రొయ్యలు అంటారు, ఇవి కూడా 500 పడతాయి. ఇవి 350 పడతాయి అండి, రొయ్య పొట్టు అంటారు దీన్ని. ఇవి చందమామలు 500 పడతాయి. ఇవి జల్లలు, ఇవి కూడా 500 పడతాయి. ఇవి గట్టి రొయ్యలు అంటారు, 500 పడతాయి. ఉప్పు చేప కూడా అండి 550 అట్లా పడుతుంది.
ఇది వంజరం అండి. వంజరం. ఇవి బొమ్మిడీలు అండి, సాఫ్ చేసినాయి. ఇవి మనకి సాఫ్ చేసి వస్తే మాత్రం 800 అట్లా పడతాయండి మనకి అక్కడే. ఇవి ఉల్లెలు అంటారండి, ఇవి 300 అట్లా పడతాయి. చీలికలు ఇవి కూడా 300 పడతాయి. ఇవి బొమ్మిడి చేపలు, వీటిని కడ్డీలు అంటారు. ఇవి మనకు వచ్చి 700 అట్లా పడతాయి. ఇది తాటాకి చేపలు అంటారండి. ఇది మచ్చ ఫిష్ ఫెస్టివల్. ఇక్కడ చాలా డిఫరెంట్ ఆఫ్ ఫిషెస్, అన్ని ఫ్రైలు, కర్రీస్ అన్నీ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. ఈ ఫర్ యూ, మీ మధు.